హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారైతే అనుకున్నా. సో కాశీ ట్రిప్లో ఇది సెకండ్ డే వ్లాగ్. నేను ఇంకా కాశీలోనే ఉంటూ ఈ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అవి నైట్ అంతా అస్సలు పడుకోలేదు, ఏడుస్తూనే ఉన్నాడు పాపం. నోస్ బ్లాక్ అయిపోయినట్టుంది, ఫుల్ ఏడుస్తున్నాడు, పెద్ద పెద్దగా ఏడ్చాడు. ఇంకా అలాగే నిద్రపోయాడు. ఇంకా మా రూమ్లో నుంచి చూసారు కదా, గ్లాస్ అయితే మొత్తం మంచు పట్టేసింది. ఇక్కడ నుంచి కూడా మనకి బోట్స్ అవన్నీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకెవ్వరు ఉండరు కాబట్టి చాలా పీస్ఫుల్గా కూడా ఉండిద్ది. ఫ్లోర్ మొత్తం మేమే ఉంటాము. సో చెప్పాను కదా, రాత్రి ఓనర్స్ రెంట్కి ఇజ్జలక్ చేశారని చెప్పి ఇక్కడ నుంచి ఒక డెసిషన్ అయితే తీసుకొని క్లారిటీ తీసుకున్నాము. ఇక్కడ రూల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇంకా నా మొహం చూసారు కదా, నిద్ర లేచేసరికి. ఇప్పుడు మేము రెడీ అయిపోయి, రెడీ అంటే గంగలో స్నానం చేయాలి. తాత మళ్ళీ తీసుకెళ్తాడంట, రమ్మ తల్లిరా. ఓయ్ ఏం చేస్తున్నావు తల్లి? ఇంకా రాలా. ఏం చేస్తున్నావు తల్లి? ఆడుకుంటున్నావా? ఇప్పుడే చూసా ఇది ఒకటి ఉందని. సో మేము ఉండే రూమ్లో నుంచి వ్యూ చూడండి. ఇది మానస సరోవర్ ఘాట్. సో బోట్స్ ఇవన్నీ వెళ్తా, బర్డ్స్ వ్యూ బాగుంది. బయటంతా ప్లేయింగ్ ఏరియాలో ఉంది. ఇది రామేశ్వరంలో నుండి తీసుకొచ్చిన మట్టి. సో ఇప్పుడు మనము కాశీ గంగా వాటర్లో కలపాలి. రావడం తడిపి కలిపి, అది తినేది కాదే మట్టి అమ్మా. మట్టి తెచ్చాం కదా రామేశ్వరం నుంచి, మట్టి. ఓకేనా? మట్టి చూపించాను కమ్మా, అక్కడ చూపిస్తా, సరేనా? ఓకే కమ్ వెళ్దామా? నువ్వు దిగుతావా? ఎంత హైట్ ఉంది అవి? చైర్ లాగా దగ్గరికి చెప్తా, దిగు. ఇప్పుడు చైర్లో ఏంది తల్లో, అసలు ఏదైనా మామూలుగా అసలు చేసేదే లేదు. మాత్రం ఉండాలి నాయన. వచ్చేసింది అమ్మమ్మ. సో ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంకా గంగలో మునగాలి. నేను రామేశ్వరం నుండి మట్టి తీసుకొని వచ్చాను కదా, ఆ మట్టిని ఇప్పుడు నేను గంగానదిలో కలపాలి. గంగానదిలో కలిపేసి ఇంకా వెళ్ళాలి. నేనేమనుకున్నానంటే, గంగలో నీళ్ళు చాలా వేడిగా ఉంటాయిలే నీళ్ళు అని చెప్పి ధైర్యం చెప్పి అందరినీ తీసుకెళ్తున్నా. మా డాడీ మా అమ్మని వద్దన్నాడు. వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు 9 నిద్రలు చేసేసారు. ఇది థర్డ్ టైం రావడం. వద్దులే, నేను నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తానని మా మమ్మీకి నీళ్ళు తీసుకొని ఇచ్చేస్తే మా అమ్మ ఇక్కడే నీళ్ళు పోసేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఉంటానని చెప్పింది. మేమందరం వెళ్తున్నాము, నేను, నాన్న, అవి, ఇంకా మా కుమారమ్మమ్మ, పెద్దమ్మ, సుందరమ్మమ్మ, తాత అందరం కలిసి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి టీ కొట్టు దగ్గర అయితే ఆగి టీ తాగేసి వ్యూ వెళ్దామని చెప్పేసి అయితే ఇక్కడ ఆగారు. సో మేము కూడా టీ తాగేసాము. ఇంక ఇక్కడ నుండి వ్యూ చూసారు కదా. సో వ్లాగ్ అయితే కొంచెం లెంతీగానే ఉంది. ఇంకెందుకంటే నాకు దీన్ని 2 పార్ట్స్ చేయడం ఇష్టం లేదు. సో వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మేము చాలా తిరిగాము, మెయిన్ టెంపుల్స్ కూడా నేను చూపిస్తాను. అండ్ మేము ఏమేమి షాపింగ్ చేసాము, ఎలా గడిచింది అనేది కూడా చూపిస్తాను. ఓకేనా? ఇంక ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ పెద్దలకి పెట్టుకోవడానికంటే ఇంకా పూజారి దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. ఇంక మా డాడీ ఏమో హవిని క్యారీ చేస్తూ ఉన్నారు. నిజంగా అబ్బా, అసలు హవిని మా డాడీనే చాలా వరకు మోసారి కాశీ ట్రిప్లో. హవి చాలా సహకరించాడు. దానికి తోడు మా డాడీ కూడా క్యారీ చేయడం వల్ల నాకైతే పెద్ద బాధగా కానీ ఇబ్బందిగా కానీ అనిపించలేదు. అండ్ మీరు అందరూ కూడా హవి జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త, క్లైమేట్ బాగుండదు, జాగ్రత్త అక్క జాగ్రత్త అని కూడా మెసేజ్ చేస్తూనే ఉన్నారు. హవి నేను చాలా బాగున్నాము. చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడాను. సో ఇప్పుడు మనం గంగలో మునిగేసి గంగమ్మకి దీపం వెలిగించుకొని వదిలేసుకుంటే మంచిది. సో అందుకని దీపాలు కూడా కొనుక్కొని ఇక్కడికైతే వచ్చాం. చాలా చలి పడుతుంది, అసలు భయం వేస్తుంది నీళ్ళల్లోకి దిగాలంటే. నేను వీళ్ళందరికీ నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి, భయం ఏం లేదు, బాధ ఏం లేదని చెప్పాను. కానీ దిగినాక ఉంది, అసలు దిగాలంటేనే వణుకొచ్చేస్తున్నాయి, కాళ్ళు వణికిపోతున్నాయి. అసలు జనాలందరూ అయితే చక్కగా ఇక్కడే స్నానాలు చేసేస్తున్నారు. ఎలా చేస్తున్నారు బాబు అనిపించింది నాకు. కానీ ఇంకా తప్పదు కదా, గంగమ్మ కదా, మంచిది అని చెప్పేసి చేయడమే. ఇంకా మా కుమారమ్మమ్మ దిగేసి తడిచిపోయింది. ఇప్పుడు ఇంకా మా పెద్దమ్మని తడుపుతుంది. అసలు మునగాలంటే భయం వేస్తుంది, తల తడపాలంటే భయం వేస్తుంది. మా డాడీ ఓ పక్కన తిట్లు, మా డాడీ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. సో ఈ వింటర్లో ఏంటో మరి, మాకు ఎప్పుడు చూడు వింటర్లోనే కుదురుతుంది కాశీ రావడానికి. లాస్ట్ టైం జనవరి మంత్ ఎండింగ్లో వస్తే, ఇప్పుడు మాత్రం జనవరి స్టార్టింగ్లోనే వచ్చాము. సో మట్టి అనేది తీసుకొచ్చాను కదా, అదైతే ఇప్పుడు కలిపేసి ఇంకా ఫుల్ ఆటలు అన్నమాట. అసలు చూడండి ఎలా ఆడుతున్నాము. పెద్దమ్మ చూడండి ఎలా ఎగిరి దూకుతుంది. మా కుమారమ్మమ్మ నేనేం మునిగే కలర్ కనబడట్లేదని తడిపి పారేసింది. అమ్మ బాబోయ్ వణుకొత్తందిరా అంటే మా డాడీ ఏం ఒడ్లో నుంచి తిట్లు, తొందరగా కానిచ్చు ఎంతసేపు అని చెప్పి. సో మొత్తానికి ఇలా ఆడుకుంటా అయితే బాగా జరిగింది అబ్బాదా. అంటే
చాలా మంచిగా అనిపించింది. కానీ నీళ్ళు అంత చల్లగా లేకపోతే ఇంకా బాగుండేది. నైట్ టైంలో పడుకున్నా కూడా ఫ్యాన్లు కూడా వేసుకోవట్లేదు. అసలు ఎంత వణుకు వస్తుందో. అవిని ముంచుదామనే తీసుకొచ్చాను కానీ నాకు ఇంకా మనసు ఒప్పలేదు, ఇబ్బంది పడతాడని చెప్పి జస్ట్ నీళ్లు జల్లాను అంతే. మా డాడీ కూడా ఇంకొద్దులే అన్నాడు. ఇంకా మా డాడీ మునగాలి ఇప్పుడు హవిని పట్టుకుంటే. మా డాడీ కూడా వెళ్ళి మునిగేసి వస్తానని చెప్పి ముందు హవికి కాళ్ళు తడిపేసి ఇస్తానమ్మా, కాళ్ళు తడిపిస్తాను కనీసం అని చెప్పి కాళ్ళు అయితే తడిపాడు. ఆ కాళ్ళు తడిపిన దగ్గర నుంచి అవి అయితే ఫుల్ వణికిపోయాడు. ఫస్ట్ డే అంత చల్లగున్నా కూడా బాగున్నాడు, కానీ మరి ఆ నీళ్ళలో దిగడం వల్ల ఏమో తెలీదు ఊ అని చెప్పేసి అట్లా వణుకుతున్నాడు అనమాట. చాలా వణికిపోయాడు పిల్లోడు. అబ్బా అనిపించింది నాకే ఇంకా చూసినప్పుడు, చాలా జాలేసింది. కానీ ఇంకా తప్పదు, ఏం చేస్తాం ఏంటో నాకు అలా అయిపోతుంది. నువ్వు చాలా లక్కీ అక్క, మంచిగా దర్శనాలు చేసుకుంటున్నావు అని కూడా కామెంట్స్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే, మన తెలుగు వాళ్ళ వల్లే అరుణాచలము, కాశీ, షిరిడి అన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి, మనల్ని తెలుగు వాళ్ళని ఒక బకరాల్లా చూస్తారు వాళ్ళందరూ అని చెప్పేసి. అవును నిజమేనేమోలే, మనల్ని మోసం చేస్తారు నిజంగా. చాలా మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమో నన్ను ఎత్తుకోమని, నేనేమో తడిసిపోతానా వద్దని ఇంకా మా డాడీని ఎత్తుకున్నారు, టవలేసేసుకొని ఎత్తుకున్నారు. ఇంక మా డాడీ కూడా దీపం వదిలేసిన తర్వాత అలా మునిగగానే పైనే మనకి కేశమేశ్వర ఘాట్లో అయితే మేము మునిగాము. మునిగేసి ఇక్కడ శివయ్య ఉంటే శివయ్యని కూడా దర్శనం చేసేసుకొని మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. గబగబా రెడీ అయిపోవాలి, వణుకొచ్చేస్తుంది. నీళ్ళు బాగున్నాయా కాశీ గంగా నీళ్ళు? ఏదో మాట్లాడిచాను, నీకు ఎట్టుందో వణుకుతున్నావు? బాగానే ఉందా? ఇలా 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 వణుకుతుంది. ఇప్పుడు తగ్గినట్టుంది వణుకు, కొంచెం తగ్గింది. తెల్లది కూడా వేసుకోవాలి చిన్న, అది చల్లగా ఉంది, అది ఐస్ మొక్కల్లాగా ఉన్నాయి. అది టైం అయితే 10 అవుతుంది కానీ వణుకు మాత్రం తగ్గట్లా. బాబు గారు భుజానికి పడుకున్నారు. ఇప్పుడు ముక్కులు కారిపోతున్నాయి, ముక్కు చూడు కారిపోతుంది. ఇలా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. టైం వచ్చేసి 10 దాకా అవుతుంది. ఆల్రెడీ మార్నింగ్ గంగా స్నానం అదంతా చేసాం కాబట్టి ఈరోజు సోమవారం కాబట్టి శివయ్య దర్శనానికి వెళ్తాము. బ్రేక్ఫాస్ట్ కూడా పైకి వచ్చింది. బ్రేక్ఫాస్ట్ తినే టైంకి హవి పడుకున్నాడు. దోశలు తింటున్నారు. మన ఆంధ్ర హోటల్ ఉందంటే ఇక్కడెక్కడో. మా సుందరమ్మ ఇడ్లీ తింటుంది. నీకు దోశ వద్దా? ఓకే. మా అమ్మ దోశ తింటుంది. ఇల్లు కిందే తినేసేసారు. మా హవి బాబు పడుకున్నాడు. ఇప్పుడు నాకు కూడా దోశ తీసుకొచ్చాడు మా నాన్న. ఇప్పుడు 10:30 అయ్యింది. మేము మా మొహాలు చూస్తేనే ఎంత చల్లగా ఉందో అర్థమైపోయింది. ముక్కులు అయితే ఎర్రగా అయిపోతున్నాయి. అసలు ఎంత చలిగా ఉందంటే కాశీలో, ఓ మై గాడ్, అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ మేము జాన్ ఎండింగ్కి వచ్చినా కూడా ఇంత చలి లేదు. మమ్మీ ఏది? వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా. కవర్ ఇటీ. వాళ్ళు దిగుతుంటే కాళ్ళల్లో వణుకొస్తుంది. దేవుడా, బోట్లో నేను ఇప్పుడు వెళ్ళేది మనము. ఓకే అన్నాడు. ఇప్పుడు మా నాన్నగారు ఎంతమందికి బట్టలు ఇస్తున్నావు, ఏమేమి ఇస్తున్నావు? 2 జతలు ఇస్తున్నావా? వాళ్ళ నాన్నకి వాళ్ళ మామయ్యకి అంట, అంటే మా అమ్మ వాళ్ళ డాడీ, మా ఇద్దరు తాతలకి. ఏమిస్తున్నావు? పంచి కండవ. ఇక్కడికైతే వచ్చేసాము. వచ్చి ఇక్కడ ఈయన కూడా తెలుగు ఆయనే. ఈయనకైతే ఆ బట్టలు అన్నీ కూడా ఇచ్చేసారు మా డాడీ. సంక్రాంతికి మా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య వీళ్ళందరికీ కూడా మా నాన్న వాళ్ళు బట్టలు పెట్టుకుంటారు. ఇంకా కాశీ వచ్చినప్పుడు కూడా పిండ ప్రదానాలు అవన్నీ చేశారు నలుగురికి. మళ్ళీ ఇప్పుడు కూడా బట్టలు అయితే ఇవ్వాలి అనుకొని తెచ్చుకున్నారు వాళ్ళు ఇవ్వడానికి. ఇంక ఇక్కడ ఆ కార్యక్రమే జరుగుతుంది. ఇంక ఇక్కడ బట్టలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బోట్లో అయితే కలిసి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోవడానికి మనం రోడ్ల మీద నుంచి కాకుండా డైరెక్ట్గా బోట్లో నుంచి దిగినా కూడా గుడికి దగ్గరలోనే దిగుతామన్నమాట.
సో అక్కడికైతే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇంతలోపు మీరు దిగిరండి అని ముందు మేమైతే ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ ఏమన్నా చేసామంటే పితృదేవతలు వాళ్ళు చాలా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషంగా పోల్చుకుంటే చాలా టైం ఉంది కదా, తీరిగ్గా తిరుగుతున్నాం. 11 o'clock అయినా ఇంకా దర్శనానికి వెళ్ళట్లేదు. ఈరోజు మండే కదా, దర్శనానికి వెళ్ళాలి. మా డాడీ శివయ్య దర్శనానికి వెళ్ళాడు. మా అమ్మల్ని అఘోరుల దగ్గర జాతకాలు చెప్పించుకోండి. అఘోరాలు మా అమ్మకి జాతకాలు అంటే బాగా నమ్మకం, ఇష్టం. ఈ అవిబాబు టిఫిన్ చేయకుండానే నిద్రపోతున్నాడు. అమ్మాయి అంట తీసుకో, వద్దులే అంట, వద్దు ఇచ్చాం. ఇంకా బోట్ షేరింగ్లో మాట్లాడుకున్నాం. జస్ట్ 100 రూపీస్ మాత్రమే. నిన్న మేము 300 పెట్టి వెళ్ళాము. అంటే షేరింగ్ కాదు కానీ మరీ అంత అంటే టూ మచ్చే కదా. సో ఇంకా ఎంత మాతో పాటు ఒక 7-8 మెంబర్స్ యాడ్ అయ్యారు వాళ్ళకి. సో అందరం కలిసి అయితే వెళ్ళాం. మీ హవితోటి భయం వేస్తుంది. ఒక టీ షర్ట్ వేసి దాని మీద మళ్ళీ షర్ట్ వేసా. నిన్న స్వెటర్స్ ఎతికాము, కనిపించలేదు, కుదరలేదు. ఈరోజైనా స్వెటర్ తీసుకుందామని గట్టిగా ఫిక్స్ అయితే వెళ్తున్నాం. అవి రెడ్ కలరే కావాలని అడుగుతున్నాడు. చూడాలి, ఇంకా రెడ్ కలర్ దొరికితేనే తీసుకోవాలని మా డాడీ కూడాను. కానీ ఈ బోట్లో ఈ సైడ్లో నేను ఒక్కదాన్ని కూర్చున్నా. చాలా బాగుంది అసలు ఈ బోట్ జర్నీ మాత్రం. చాలా అన్ఫర్గెటబుల్ లాగా. అండ్ బర్డ్స్ చూసారా ఎంతలాగా వచ్చినాయో. అక్కడ ఎవరో ఫుడ్ వేస్తున్నారు. ఇంకా అంతే ఫుల్గా ఉన్నాయి అసలు బర్డ్స్. ఫొటోస్ వీడియోస్ అయితే బోల్డ్ అన్ని తీసుకున్నా. ముందు వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నాకైతే చాలా మంచిగా ఉంది. అండ్ మెయిన్ ఇప్పుడు కాశీ విశ్వనాథ స్వామి దర్శనం, అది కూడా సోమవారం మేమైతే దర్శనం చేసుకోబోతున్నాము. శివయ్య దర్శనానికి ముందు చేసుకోవాల్సిన దర్శనాలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము శివయ్య దర్శనానికి వెళ్తున్నాం. పడుకున్నాడు కూడా. ఇంక ఇప్పుడు టిఫిన్ తింటానంటే మా డాడీ అయితే దోశ పెడుతున్నాడు. నేనేమో ఫోటోలు వీడియోలు తీసుకోవడం సరిపోయింది. ఇంకా హవిని ఏమో మా డాడీ చూసుకుంటున్నాడు. పాలే ఏదో ఒకటి తిన్నాడు. మేము అక్కడికి వెళ్ళడానికి కూడా ఒక 10-15 minutes టైం అయితే పడుతుంది. ఇంతలోపు హవి ఫుడ్ కంప్లీట్ చేశాడంటే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం అక్కడ అన్నపూర్ణమ్మ అన్నదాన సత్రంలో తిందాం అనుకుంటున్నాం. నిన్నైతే అంతా కూడాను బయటనే తిన్నాము. అన్నదానానికి అయితే వెళ్ళలేదు మేము. అసలు ఎలా ఉండిద్ది ఏంటో కూడా తెలీదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్ళలేదు. చూడాలి ఇంకా. సో ఇంకా మేమేం ఫిక్స్ అయ్యామంటే ఈ రూములు వాళ్ళకి మాత్రం మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళకి అసలు ఏమీ చెప్పకూడదు. అలా అన్ని చోట్ల కూడా మనకి ఎక్కువ రేట్లు చేస్తున్నారు లోకల్లో ఉండి కూడా అని చెప్పి అయితే అనిపించింది. ఫస్ట్ రోజు మాత్రం నమ్మకంగానే అలా చేసి తర్వాత మాత్రం ముంచుతారేమో. సో మనమే హ్యాండిల్ చేసుకోవాలి, మనమే డీల్ చేసుకోవాలి తప్పించి ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యాము అంటే వాళ్ళు మన డబ్బులన్నీ తినేస్తారు. ఇంకా మనకు చాలా మనీ వేస్ట్ అయిపోయిద్ది. సో ఇంకా బోట్లోనే చాలా వీడియోస్ అయితే తీశాను. ఇంకా అవి దోశలు తింటుంటే ఇక్కడ వీళ్ళు కూడా ఒక్కొక్క ఘాట్ చూపిస్తున్నారు. ఇంకా అలాగా స్లోగా వెళ్తున్నాం. ఫస్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎక్కగానే హరిశ్చంద్ర ఘాట్కి తీసుకెళ్తారు. హరిశ్చంద్ర ఘాట్ చూపించిన తర్వాతనే మొత్తము బార్కి చూపించుకుంటూ వెళ్తారు. సో ఈ రోజు మాత్రం నేను వైట్ డ్రెస్ వేసుకున్నా కదా, భలే వచ్చినాయి ఫోటోలు వీడియోలు మాత్రం. నాకైతే బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా బాగా సెట్ అయినాయి అనిపించింది. న్యూ ఇయర్కి పెట్టుకున్నా కూడా దీని మీద కూడా ఇవే బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. నాకైతే బాగా అనిపించినాయి. సో మొత్తానికి ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా మణికర్ణిక ఘాట్ కూడా చూపించారు. ఇంకా మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం 12 గంటలకి దేవతలు మునుగుతారంట. ఆ టైంలో మనం కూడా మునిగితే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. సో ఇంకా అవి కొంచెం తిన్నాక మా అమ్మ వాళ్ళు కూడా తినేసి వాటర్ సేవేజ్ అనమాట గంగా నదిలోనే చేతులు కడిగేసుకుంటున్నారు. సో ఇంకా మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ దర్శనం ఎంతసేపు పట్టిద్దో ఏంటో కూడా తెలీదు. ఇంకా మనీ కూడా పే చేసి తీసుకోవాలనుకోవట్లేదు. నార్మల్ లైన్ ఎంతసేపు పట్టిద్దో చూడాలి. అదే ఎదురు నుంచి వెళ్తే మా అమ్మకి క్యూలో లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ మేము క్యూలో నుంచి కాకుండా ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా ఇప్పుడు బోట్లో నుంచి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నేను రైడింగ్ అయిపోయింది. అవి వెళ్దామా బయటికి? వెళ్దామా? తెక్కూడదు నువ్వు. ఇక్కడ డబ్బుల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఎవరి వాళ్ళే ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటారు. మళ్ళీ తర్వాత ఒకేసారి లెక్కాలంటే కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బోట్లో అయితే పెట్టించుకోవడానికి వెళ్ళాము. ఇంకా మా డాడీ ఏమో వీడియోలు మొదలు పెట్టావా అంటాడు. ఆయన అంతే, నేను ఇంతే. మేమిద్దరం ఇంతే, టామ్ అండ్ జెర్రీ లాగా అసలు పడదు. మా అమ్మ ఏమో నాకు కూడా బొట్టు పెట్టించుకోమంటుంది. ఇంకా నేను కూడా బొట్లు అయితే పెట్టుకున్నా. అది కూడా హోమ్ పెట్టించాము. నేను మహాదేవ అనే బొట్టు అయితే పెట్టించుకున్నాను. క్యూలోకి అయితే వచ్చేసాం. నిన్న బాగానే ఉన్నాడు కానీ ఈరోజు వణుకొచ్చేసింది.
వద్దు ఇంత అంతాడంట. పరిగెత్తు అవి. ఇంకా క్యూ అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. మళ్ళీ గుడి లోపల కూడా ఎంత టైం పట్టిద్దో తెలీదు. మేము ఇప్పటికీ క్యూలోకి వచ్చి ఒక 10-20 మినిట్స్ అయితే అవుతుంది. చాలామంది అయితే ½ అన్ అవర్లో అవుతుందని, కొంతమంది ఏమో 200 ఇస్తే ½ అన్ అవర్లో చేపిస్తామని అడుగుతున్నారు. కానీ మేమైతే వెళ్ళాలనుకోవట్లేదు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. పైగా ఇవాళ ఎక్కువ బీడ్ అంటే జనాలు ఎక్కువ లేరు అంటున్నారు అక్కడ వాళ్ళందరూ. చూడాలి ఇంకా. అదే మనకైతేనా తిరుమలలో అయితేనా అమ్మో ఏ రోజు కూడా ఖాళీ ఉండదు అసలు. ఇక్కడ కూడా అలాగే ఉందిలేండి. ఇంకా ఫుల్ అలా ఉంది. పైగా ఈ చల్లదనానికి బయట షటర్ లేకుండా ఉంటే ఇంకా జలుబు చేసిద్ది. ఆ మఫ్లర్ మా ఆయన కరెక్ట్గా నేను కాశీ వచ్చే టయానికి తీసిచ్చాడు. ఇది ఎప్పుడో కొనుక్కున్నాను, నువ్వు వెళ్తున్నావు కదా నీకు యూజ్ అవుతుందని చెప్పి. నేను స్టైల్గా స్వెటర్ ఎందుకు మొయ్యలేనని చెప్పి ఓవర్ యాక్షన్ తోటి వచ్చాను. బోల్డ్ని స్వెటర్లు ఉన్నాయి కదా, అందుకే ఇంకా నేను కొనుక్కోలేదు. హవీకి ఉంటేనేమో వాళ్ళ నాన్న వద్దని చెప్పారు. ఇంకా దారిలో బిస్కెట్లు అయ్యో తీసుకుంటే అవి తింటా ఉన్నాడు. ఇంకేదో ఒకటి తింటే చాలే, పొట్ట నిండితే ఇంట్లో ఉంటే టైం టు టైం పెడతాం కదా అని చెప్పి నేను కూడా గట్టిగా ఏం పట్టించుకోకుండా వదిలేశాను. అవినే ఏదో ఒకటి తింటాడులే అని చెప్పేసి. సో ఇక్కడ ఈయన గారైతే మెట్లు ఎక్కుతాడంట, మేము ఎక్కిస్తే ఎక్కడంట, ఆయనే వెళ్ళాలంట. ఇంకా అలా నిదానంగా అయితే వెళ్తుంది స్లోగా. లైన్ కాసేపు ఆపేశారు, తర్వాత నిదానంగా కదులుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్స్ అయితే డిపాజిట్ చేస్తారు. సో నేను టెంపుల్ దగ్గరలో కూడా నేను చూపిస్తాను ఎక్కడ మొబైల్ డిపాజిట్ చేస్తాను ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ వరకు వ్లాగ్ ఎలా అనిపించింది, బోరింగ్గా అనిపించిందా, లెంతీగా అనిపించిందా చెప్పడం మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి. కుదిరితే కనుక లేదా డౌన్లోడ్ చేసుకొనైనా మీకు కుదిరినప్పుడు చూసుకోండి. సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఈరోజు నేను అన్నపూర్ణమ్మ సత్రము, అన్నదాన సత్రము, అన్నపూర్ణమ్మ గుడి, కాశీ విశాలాక్షమ్మ గుడి, ఇంకా షాపింగ్స్ అవన్నీ కూడా చూపిస్తా. సో లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా రెడ్ కలర్ టోపీలు పెట్టుకున్నారు మ్యాచింగ్ అన్నట్టు, అంటే ఒక గ్రూప్ లాగా మిస్ అవ్వకుండా ఉండడానికి. ఇక్కడ హవిబాబుకి అయితే ఈ ముక్కులు కారుతూనే ఉన్నాయి. ఇంక కొంచెం షెడ్ లాగా అయితే వచ్చేసాం. మా ఆయనకు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడితో అయితే హవి ఫుల్ ఆడుకున్నాడు. ఇక్కడ ఎన్ని రకాల బ్యాంకులు ఏటీఎంస్ ఉన్నాయో అసలు. ఎస్బీఐ అంట, ఐసీఐ అంట, హెచ్డిఎఫ్సి, అసలు లేని బ్యాంకులు లేవు లోపల. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఎంత టైం పట్టిద్దో తెలీదు. చాలా నడిపించారు. అయితే అటు తిప్పి అటు తిప్పి పైకి కిందకని అటని. మనమంటే కుదురుగా ఉంటాం కానీ పిల్లలు ఉన్నారే కుదురుగా ఉంటారా, ఉన్న చోట ఉండరు, చెప్తే వినరు. ఇక చూడండి డ్యాన్సులు, ఆటలు, పాటలు. ఓ పిల్లలు దొరికారు వీళ్ళకి. ఇంకంతే పిల్లలతోటి ఇంకా బయటికి వెళ్తానని, వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తానని చెప్పి రచ్చ చేస్తున్నాడు హవి మాత్రం. సో ఈ బాట్స్, ఈ వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా నిదానంగా ఏం చేశాడంటే, మా వెనక ఒక చిన్న పిల్లోడు ఉన్నాడని చెప్పాను కదా, తను బయట చిన్నగా నడు నాన్న, అయినా కూడా ఆనందంగా ఉంది ఏడాడు. అజ్జుడు వస్తావా తల్లి, అవి వస్తావా లోపలికి? సరే ఆడుకో. లోపలికి అంటున్నాడు అన్న, వస్తావా లోపలికి? వస్తావా లోనికి? బాయ్ నానా. తన్నేస్తా నేను ఇక. ఎవరు అన్నతో ఆడుకో. తప్పు వచ్చి మొత్తానికి క్యూ లైన్లో వాళ్ళందరూ ఫుల్ నవ్విచ్చాడు అవి. వాళ్ళని ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు, అటు ఆడతాడు, ఇటు ఆడతాడు, గందరగోళం చేస్తున్నాడు అసలు. రచ్చ చేశాడు అబ్బా. లైన్లో మాత్రం మొత్తానికి లైన్ లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా నడవాలి. ఇంకా కొంత దూరం వెళ్ళినాక ఒక చోట నుంచి చాలా మెలికలు తిరిగిన తర్వాత మళ్ళీ దారిలో కలిసేది ఉంది. అక్కడ మా మమ్మీ అయితే బయటకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని
మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మళ్ళీ యాడ్ అయింది. మా అలాగా నడవలేదు కదా, అయినా కూడా మాతో పాటే సమానంగా నడిచింది. నిజంగా అసలు పాపం ఎలా నడిచిందా అనిపించింది నాకే. లోపలికి వెళ్ళిన తర్వాత భరతమాత విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ. సో మీలో ఎంతమంది కాశీకి వచ్చారు ఈ మధ్యకాలంలో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. మీరు కాశీ వచ్చినప్పుడు ఎక్కడ స్టే చేస్తారు, ఎలా ఉంటారు, మాకేమన్నా టిప్స్ ఏమన్నా యూజ్ అవుతాయా, లేదా మన వ్యూవర్స్కి యూజ్ అయ్యేమన్నా ఉంటే తప్పకుండా చెప్పడానికి ట్రై చేయండి. సో ఇంకెదిగో మా అమ్మ అయితే ఇక్కడ కూర్చుంది చెప్పాను కదా. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే కలిసిద్ది. సో ఇప్పటికే మేము వచ్చేసి లైన్లోకి 1 అవర్ పైనే అయిపోయింది. ఇంకా మనకి ఎంత టైం పట్టిద్దో తెలీదు. కాకపోతే లాస్ట్ టైం అప్పుడు మేము కుంభమేళా టైంలో వచ్చాం కదా, అస్సలు ఖాళీ లేదు. అసలు ఎక్కడ చూసినా ఖాళీ లేదు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ అని చెప్పాలి. అమ్మో అప్పుడైతే నంది సర్కిల్ దగ్గర తోపులాట, అసలు నడవడానికి కూడా లేదు, అసలు నడవడానికి కూడా దారి లేదు, అంత దారుణంగా ఉండేది. అవి వాటర్ అడుగుతూనే ఉన్నాడు. అక్కడ చెక్ చేసి వాటర్ ఆఖరికి మా అమ్మలు చెప్పారు వాటర్ బాటిల్స్ ఏం తెచ్చుకోవద్దు పడేస్తారని. అందుకే ఏం తీసుకొని రాలేదు. అవి మాత్రం కంటిన్యూస్గా వాటర్ కావాలని ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అందుకని చెప్పి వాటర్ అయితే తీసుకున్నాము. ఒక చోట తీసుకుంది మా మమ్మీ, తాపిచ్చాము. తర్వాత చెక్కింగ్ అయితే ఉంది. ఇంకా చెక్కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక డైపర్ తెచ్చుకున్నా, డైపర్ కూడా పడేశారు. అబ్బా అసలు నాకైతే భలే బాధేసింది. పిల్లోడికి కావాలని ఎంతసేపు అడిగినా ఇవ్వలేదు. అసలు మనకైతే అటు సైడు ఎంత గుళ్ళైనా పిల్లలవి అయితే ఏమి పడేయరు కదా. నేను చాలాసేపు అడిగినా రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదు. సరేలే పోనీ ఇంకా మనమేం చేస్తామని నేను కూడా వదిలేశాను. అది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ మేము ముందుకైతే వెళ్ళిపోతూనే ఉన్నాము. ఇంక ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడే అనమాట మొబైల్స్ అయితే డిపాజిట్ చేసేసి లైన్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మాకు ఒక 20 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. లోపలికి వెళ్ళి టెంపుల్ అయితే ఉంటుంది. అవి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బయటకు అయితే వచ్చేసిన తర్వాత వీడియో అనమాట మొబైల్ డిపాజిట్ చేసి తీసిన తర్వాత సో ఇంకా అక్కడ లడ్డూలు ప్రసాదాలు తీసుకుంటే లడ్డు వేసేసాడు. అవి ఎంత ఇదిగా ఉంటే ఆయన లడ్డూలు తింటున్నాడు, ఆయన పని అట్టా ఉంది. ఇంకెక్కడ నుంచి మేము అన్నపూర్ణమ్మ అన్నదాన సత్రానికి వెళ్తున్నాం. అసలు ఈ సందు చూసి నేను షాక్ అయిపోయాను. ఈ చిన్న సందులోనే వెళ్ళాలి రావాలి అందరూ కూడాను. క్యూ లైన్ ఉంది, అంటే ఎక్కువ వెయిటింగ్ ఏం లేదులే కానీ ఒక పావుగంట అట్లా వెయిట్ చేసాం. నడవడానికి కూడా సందులు చాలా చిన్నగా ఉంటాయి. ఆ సందుల్లోనే బైకులతో తిరుగుతారు మనుషులు, అస్సలు ఖాళీ ఉండదు. రోడ్లు అయితే చాలా కంప్రెస్డ్గా అనిపిస్తాయి. గబుక్కునే మధ్యలో నడిచామా అడ్డాలు అయిపోతాం అన్నమాట. సో అన్నపూర్ణమ్మ అన్నదాన సత్రం ఫస్ట్ టైం చూస్తున్నా, తింటున్నాను కూడా. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, మాకు అసలు టైం లేదు, మేము వెళ్ళలేదు. ఇంకా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే కింద ఒక సీటు ఖాళీగా ఉంటే ఇంకా అక్కడే ఉన్నామన్నమాట మేము. మా అమ్మ అక్కడ కూర్చుంది, మేము మాత్రం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఫుడ్ తినేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా కర్రీస్ వచ్చేసి ఏదో 2-3 రకాలు పెట్టారు. పొటాటో ఫ్రై, సాంబార్ అయితే అసలు లేదన్న. సాంబార్ ఉందా ఏదో లేదు, సాంబార్ లేదనుకుంటే ఏదో పెట్టారు నాకు అసలు. ఇంకా దాని తర్వాత అన్నపూర్ణమ్మ దర్శనానికి అయితే వచ్చాం. లోపలైతే మనకి వీడియో తీనిరు, నేను బయట ఊరికి అట్లా చూపించాను. స్టిక్కర్ పోతే ఇంకా అక్కడే బొట్టు ఉంటే పెట్టుకున్నాను. మా అమ్మ ఇక్కడ అన్నపూర్ణమ్మ దగ్గర చీర కూడా కొనుక్కుంది. మా అమ్మ లాస్ట్ టైం కూడా తీసుకుందంట. చీర కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడ చుట్టుపక్కల కొన్ని దేవుడి విగ్రహాలు ఉంటే అవి కూడా నేను షూట్ చేసి అయితే మీకు చూపిస్తున్నా, మీరు చూస్తారు కదా అని చెప్పి. సో ఇంక ఇక్కడ నుంచి హబీబాబు ఏమో డబ్బులు అంటే 50 రూపాయలు కాగితం ఇస్తే ఇంక అదే పట్టు కూర్చున్నాడు. ఇక అదే చూస్తున్నాడు. చాలామంది నాకేం అర్థమైందంటే కాశీలో హిందీ వాళ్ళ తర్వాత తెలుగు వాళ్ళే ఉన్నారు ఎక్కువ పర్సంటేజ్ ఇక్కడ. అందుకే వీళ్ళకి తెలుగు కూడా వస్తుంది. అండ్ ఎక్కడ చూసిన బోర్డ్స్ హిందీ తెలుగులోనే ఉన్నాయి. మన సైడ్ వచ్చేసి హిందీ తెలుగు ఇంగ్లీష్ తమిళ్ అలా ఉంటాయి కదా, లేకపోతే హిందీ తెలుగు ఇంగ్లీష్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ హిందీ తెలుగే ఉంటుంది. తమిళ వాళ్ళు కూడా నాకు అసలు కనిపించట్లేదు, కానీ తెలుగు వాళ్ళు బాగా ఉన్నారు. ఇక్కడ మహాకాళి అమ్మవారు ఉన్నారు, చాలా బాగున్నారు, ఎంత కలగొన్నారో. వీడియో తీయండి. ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు. ఇంకా అందరినీ కూడా దర్శనం చేసుకొని ఇట్లా తిరిగామంటే మనకు మెయిన్ అన్నపూర్ణమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. దీపావళి టైంలో ఇక్కడ మనకు అమ్మవారికి బంగారపు చీర అయితే కడతారు. ఎంట్రన్స్లో ఇలాగ వేడిగా చలిమంటలు వేసుకొని కూర్చున్నారు వీళ్ళు.
అంటే ఇందాక పోలీసులు వేసుకుంటే ఇంకా అక్కడే కూర్చున్నారనమాట కాసేపు. ఇలా వెచ్చగా ఉంది అసలు. బయట మాత్రం విపరీతమైన చలి, తట్టుకోలేము అసలు, అంత చలి ఉంది అసలు. బాబా ఏంటి అసలు ఇంత చల్లగా ఉంది అసలు అనిపించింది. ఈసారి అయినా చలికాలంలో కాకుండా మామూలు కాలాల్లో రావడానికి ప్రయత్నించాలి. మరేమో శివయ్య ఎప్పుడు ఇలాగే రప్పించుకుంటున్నాడు మమ్మల్ని. ఇంక ఇప్పుడు మళ్ళీ మేము కాశీ విశాలాక్షమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. వరాహి అమ్మవారి గుడికి వెళ్ళమని చెప్పారు మా వారు. సో కనుక్కుంటే అది ఆ టెంపుల్ కేవలము 4 గంటల నుంచి 10 గంటలు, అంటే మార్నింగ్ 4 to 10 మాత్రమే గుడి ఓపెన్లో ఉంటుందంట. ఆ టైంలోనే చేసుకోవాలంట దర్శనము. మేము ఈవినింగ్ అయింది కదా, ఇంకా అందుకని ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము, ఇంకా టెంపుల్ లేదని చెప్పి. కాశీ విశాలాక్షమ్మ దర్శనం కూడా చేసుకునే దారిలో శారీస్ అయితే చూసాము. ఈ శారీస్లో ఒక శారీ మా కుమారమ్మకి నచ్చి ఒక శారీ షాపింగ్ కోసం ఆగినప్పుడు నేను ఇందాక చూపించిన శారీ నాకు అది బాగా నచ్చింది. అది 4000 చెప్పారు. 4000 అంటే మరీ టూ మచ్ అనిపించింది. ఈ శారీ 500 అన్నారు. బాగానే ఉందని చెప్పి తీసుకున్నాం. మా కుమారమ్మ తీసుకుంది, మేం కాదు. సో మేము ఓన్లీ చూస్తూ ఉన్నాము. ఇంకా నాకైతే శారీ బాగా నచ్చింది, కానీ ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, అంత పెట్టి తీసుకొని లోపల పెట్టడం కదా అని చెప్పేసి కూడా వదిలేసాము. సో మొత్తానికి ఇంకా ఇలాగైతే వెళ్తూ ఉన్నాం. ఇంకా కాశీ విశాలాక్షమ్మ దగ్గర కూడా మనం గుడి లోపల వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. అక్కడ నేను మా అత్తయ్యకి ఒక శారీ తీసుకున్నాను. ఇంక ఇక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ స్వామిది ఉంటే చూసాం లైటింగ్స్ తోటి. 200 to 250 చెప్పారు. అవి పడుకున్నాడు కదా అని ఇంత చల్లగా ఉంటే మేము మళ్ళీ కూల్ డ్రింక్ తాగాము. ఇక్కడ ధర్మేశ్వర మహాదేవ అనే ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్కి ఏదో విశేషం కూడా ఉంది, మా డాడీ చెప్పాడు, మర్చిపోయాను నేను. అలా ఉంటుంది అనమాట మన బ్రెయిన్. యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయకూడదు, మీకోసమని వీడియో తీస్తాను, దర్శనం చేసేసుకోండి గబగబా. నేను వీడియో తీయగానే ఫోన్ లోపల పెట్టండి అన్నారు ఒకళ్ళు. ఓరు దేవుడా అని చెప్పేసి గబగబా లోపలైతే పెట్టేశా. ఇంక ఈ కట్టడాలన్నీ కూడా పురాతన కట్టడాలు కదా. ఈ మర్రి చెట్లు చూసారా ఎంత బాగా అల్లుకుపోయినాయో. మొత్తానికి ఈరోజు ఈ గుళ్ళన్నీ కవర్ చేసుకున్నాం. నడిచిన వాళ్ళు నడిచినట్టే ఉన్నాం రోడ్ల మీద. షాపింగ్లు నడకే. ఇక్కడ మనకి ఇంకేం దొరకవు కదా, ఖచ్చితంగా నడవాల్సిందే. ఇంకా మా మమ్మీ కుదిరితే ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాం, లేదా నడవడం, ఇంకా అట్లా చేసింది. ఫుడ్ కూడా తినేసాం, కానీ అవి తినలేదు. ఇంకా అవి పడుకొని ఉన్నాడు కదా అని మఫ్లర్ అయితే అలా తల మీద వేసా, చల్లగాలి వెళ్ళకుండా ఉండిద్దని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అవికి స్వెటర్ తీసుకోవాలి అని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నాం. సో మొత్తానికి ఇక ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రుద్రాక్షలు అవి కావాలి అంటే జ్ఞానికి తీసుకోవడానికి ఆగాము. ఈ షాపింగ్ దగ్గర మనకు చాలా టైం పడుతుంది. ఈ చైన్స్ కూడా ఒక 100కి 5 అన్నారు, కానీ అంత బాగా అనిపించలేదు. ఇదేంటో మంచి క్వాలిటీ 4 ముఖి రుద్రాక్ష అంట. మగపిల్లలు వేసుకోవచ్చులే, మెడలో మంచిదే. ఇంకా అన్నీ చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ అన్నీ తక్కువ రేట్లాగా అనిపిస్తాయి. ఇంక మా అమ్మ ఇక్కడ వేరుశనక్కాయలు తీసుకుంటే నేను వారాహి గుడి గురించి అడిగితే, వారాహి తల్లి అమ్మవారి గుడి గురించి అడిగితే అప్పుడు చెప్పారు. సరేలే అనుకొని ఇంకా అలా ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. మళ్ళీ ఈరోజు కూడా మేము కుదిరితే కనుక గంగమ్మ హారతలు చూసుకుందాం అనుకుంటున్నాము. సో నడిచి మాకు ఎలాగుందో కానీ వీళ్ళకి మాత్రం దారుణంగా ఉండిద్ది. అందరు పెద్దోళ్ళే కదా. ఇంకా బ్యాంగిల్స్ షాపింగ్ దగ్గర ఆగి బ్యాంగిల్స్ కూడా చాలానే తీసుకున్నాం. ఇంకా అప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. సెలక్షన్ చేయాలి, అవిని చూడాలి, అండ్ నేను వీడియోను తీయాలి అంటే ఒక్కొక్కసారి కష్టంగా ఉండిద్ది. చలి మాత్రం విపరీతంగా ఉంది. ఇంకా ఫుల్గా స్వెటర్ అయితే కప్పేసుకున్నాను. స్వెటర్ ఏంటి, షాల్వా కప్పుకున్నా. ఈ షాల్వా నేను ఇంటి దగ్గర నుండే తెచ్చుకున్నా. ఇక్కడ కూడా షాల్వాలు తెగ అమ్ముతున్నారు. ఇంకా మార్కెట్లోకి వచ్చేసాం. ఈ బార్కి ఇంకా మనకు షాపింగ్లే ఉంటాయి. ఇంకా మనం చూసుకొని కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నంత అన్నట్టు బార్కి షాపింగ్లే ఉంటాయి మనకి. కానీ ఇక్కడ అన్నీ మనకి చాలా తక్కువ ప్రైసెస్కి దొరుకుతాయి. 100 రూపీస్కి టాప్స్ దొరుకుతాయి, మఫ్లర్స్, స్కార్ఫ్లు చాలా తక్కువకి దొరుకుతాయి. చాలా వరకు మనం తీసుకోవచ్చు. స్వెటర్స్ కూడా నాకు రీజనబుల్గానే ఉన్నాయి. ఇప్పుడు మాకు వచ్చిన పెద్ద కష్టం ఏంట్రా అంటే హవీకి స్వెటర్ అస్సలు దొరకట్లేదు. దట్టు హవీకి రెడ్ కలర్ స్వెటరే కావాలంట. అవి కాంప్రమైజ్ అయిన వాళ్ళ తాత అసలుకే కాంప్రమైజ్ అవ్వట్లా. ఒకళ్ళు షాప్లోకి పిలిచారు, సరే అని చెప్పి వెళ్తే 2 ఫ్లోర్లు ఎక్కిచ్చారు. సరే కదా అని చెప్పి తీరా వెళ్తే రెడ్ లేదు, ఏమీ లేదు. పైకి వెళ్ళినందుకు ఒక స్వెటర్ 700 చెప్పారు. ఎవరైనా 700 పెట్టి స్వెటర్ కొంటారు, వద్దు పోండి అని చెప్పి మళ్ళీ వచ్చేసి సందుల్లోకి అయితే వెళ్ళాము. సందుల్లోకి వెళ్తే ఇంకా అక్కడైతే దొరికిన పిల్లల బట్టలే చాలా బాగున్నాయి, అసలు ఎంత బాగున్నాయో కదా. సో ఇంకా సందులోకి వెళ్తే ఒక చోట అయితే స్వెటర్స్ ఉన్నాయి. సో మేము ముందే చెప్తున్నాం వాళ్ళందరికీ రెడ్ కలరే కావాలని చెప్పి. సో మొత్తానికి ఇక్కడ రెడ్ కలర్ స్వెటర్ అయితే ఒకటి చూపించారు. ఆ ఒక్కదాని కాస్ట్ వచ్చేసి నచ్చిందా తల్లి? నచ్చిందా లేదా? నచ్చిందా? వేసుకో.
హ్యాండ్ పెట్టు. రావట్లేదా? నువ్వు చేయి పెట్టుకుంటూ రావట్లేదంటా విన్నానా? ఆయన తడుచుకుంటున్నాడు నీ దెబ్బకి, పిల్లలు ఎలా ఉంటారా అని. వదిలి బిస్కెట్ తీస్తాడు, తీసేసాడు. నువ్వు బాయ్ అయ్యా మా అబ్బాయి, గాలు కాదు. ఏ ఏ పూరా సెట్ కిత్నేకా? అవి ఎక్కడికి వెళ్తున్నావు? దాని నుండి గుడ్ గర్ల్ అంటున్నాడు. మొత్తానికి ప్యూర్ రెడ్ పట్టుకున్నారు 30 షాపులు తిరిగి. అది ఇంకోసారి గాల్ అనొద్దు తాత చెప్పు. అవును నాన్న, నేను గాల్నే. ఏ कैसे पहने का भैया? दिखाओ ना। ये करेगा तो बनेगा ना। हाँ ये क्या उतारेगा तो बनेगा, इसको बंद करने का। हाँ తీస్తాం ఆగు. చేతులు నానున్నాయంట. తీ మరి తీనా తీస్తాం ఆగువే, తీస్తాం ఆగు. చూడు ఇటు చూడు. ఇచ్చేసే సాధించారా మీరు? రెడ్ టోపీ, రెడ్ డ్రెస్సు. మూడు 350. ఎన్ని షాపులు తిరిగాము. దీనికి మళ్ళీ ఏదో కూడా బెల్ట్ వచ్చింది ఇట్లా. అమ్మాయి వాళ్ళు అలమనొచ్చు కదా, నిజంగా నాకు రణంగా చెప్తా, కరెక్ట్గా పడి వెళ్ళిపోమని చెప్పు. మనం ఎందుకు తప్పిపోతారు? నువ్వే నాకు తెలియగలరు. సో మా అమ్మ వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి మేము స్వెటర్కి అయితే వెళ్ళొచ్చాము. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇంకా అది కామన్. ఇంక ఇప్పుడు మళ్ళీ మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం, రిటర్న్ అయిపోతున్నాం. షాపింగ్స్, దర్శనాలు అన్నీ అయిపోయినాయి. సో ఇంక బార్కి కూరగాయల మార్కెట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. పాలు కూడా తెగ మరగబెడుతున్నారు. ఏం పాలో ఏమో తెలియదు కానీ ఇంక అట్లా నిదానంగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అసలు ఎంత చల్లగా ఉందో. మరే మన ఇంట్లో అంటే మనకు అసలు చలి లేదు, ఏమీ లేదు. ఇంట్లో నుంచి బయటికి రాం కదా, కానీ ఇలాంటప్పుడు ఇంట్లోనే కూర్చుంటే కుదరదు కాబట్టి అలా తిరుగుతున్నాం. ఏంటో వెరైటీగా ఉన్నాయి ఫ్రూట్స్. ఏదో పేరు కూడా చెప్పారు. పావు కిలోనే 200 ఏమో చెప్పారు. ఒక కాయ ఇస్తారా, 20 కైనా పెట్టంటే ఇవ్వనన్నారు. సరేలే అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. అలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇంకా మనకి గంగా హారతుల దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. అవి ఏమో పాలు తాగుతా, ఈ తాగుతా అంటున్నాడు. సరే అని చెప్పి ఇంక ఇక్కడ మేము టీ కోసం అని ఆగాము. టీ కొంచెం తాపిచ్చి ఇంకా పెరుగు కూడా కావాలంటే పెరుగు కోసం కూడా ఆగాము. ఇక్కడ అసలు పెరుగు ఎక్కడ దొరకట్లేదు, వెతకాల్సి వస్తుంది అసలు ఎక్కడ దొరికిద్దా ఏంటా అని చెప్పి. మొత్తానికి ఒక చోట పెరుగు అయితే దొరికింది. ఇంకా పెరుగు కోసం అని ఆగి ఇంకా 20 రూపీస్కి కొంచెం, ఇదిగో 20 రూపీస్ పెరుగు అనమాట. సరేలే ఏదో ఒకటి దొరికింది కదా అని సంతోషించడమే. ఇక్కడ 24 గంటలు పానీపూరి దొరుకుతుంది. అదేందో నాకు అర్థం కాల. ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఒక పాము ఉంది. పాముతో అయితే ఆడుకుంటున్నాడు. బొమ్మ అండి బాబు, అది మళ్ళీ మీరు ఎందుకు ఇచ్చారు అనద్దు. సో ఇక్కడ ఒక అతను ఇండియా యాత్రి అని చెప్పి ఇతను ఇక్కడ వర్క్ చేస్తూ 10 days వర్క్ చేస్తాడంట. ఇతను మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి వర్క్ చేసి తర్వాత మళ్ళీ డబ్బులు పోగు చేసుకొని మళ్ళీ ఇంకో ట్రిప్కి వెళ్తాడంట. అట్లా అంట. తను నాతో మాట్లాడాడు. చిన్న కుర్రోడే, భలే అనిపించింది. ఇలా కూడా తిరుగుతారా అని చెప్పి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తేనే కదా ఇదంతా అవుతుంది అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్. తనకి ఇంకా అలా ఇంట్రెస్ట్ అనుకుంటా. ఇంకా తనతో కూడా మాట్లాడేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇంక మనకు గంగా హారతులు అయితే వస్తాయి. నిన్న ఒకవైపు వెళ్ళాం కదా, ఈరోజు ఇంకొక సైడ్ అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ అద్దాలు లేవు ఇంట్లో. మేము ఎవరం అద్దం తెచ్చుకోవాలా, మా రూమ్లో కూడా అద్దం లేదు. ఇంక అందుకని అద్దం కూడా తీసుకొని ఇంకా గంగా హారతుల వైపు అయితే వెళ్ళిపోయాము. గంగా హారతుల వైపు వెళ్ళిపోయి కాసేపు హారతులు కూడా చూసుకున్నాం. సో ముందుకు వెళ్ళిపోయామన్నమాట. గుంపులో కూర్చోకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోవడం వల్ల మేము చాలా రకాల ఇవి అయితే చూడగలిగాము. సో అసలు ఎంత రద్దీ ఉంటారంటే అసలు ఫారినర్స్ మాత్రం విపరీతంగా ఉన్నారు మనకంటే కూడాను. వాళ్ళకంతా ఇక్కడ ఇవన్నీ చాలా కొత్తగా వింతగా అనిపిస్తాయి కదా, అందుకని కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తున్నారు. సో గంగా హారతలు చూసుకుంటూ ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మేమైతే ఇక్కడ వెయిట్ చేయాలనుకోవట్లా. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గానే తిరుగుతూ ఉన్నాం కాబట్టి కొంచెం రూమ్కి తొందరగా వెళ్ళిపోదాం, రెస్ట్ తీసుకుందాం అనే మోడ్లోనే ఉన్నారు అందరూ కూడా. అందరు పెద్దవాళ్ళు కాబట్టి. ఈవెన్ మాకు కూడా నేనేమన్నా ఇది కాదు, అవిని ఎత్తుకొని క్యారీ చేసి అవి మంచులో ఉండడం కూడా అంత మంచిది కాదు కాబట్టి ఇంకా అందరూ అసలు ఎంతలాగా ఫోటోలు వీడియోలు తీస్తున్నారో చూసారు కదా. మొత్తానికి కాశీలో సెకండ్ డే ఇలా అయితే గడిచింది. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ కూర్చొని అయితే హారతలు అన్నీ కూడా చూసాము. ఇంకా నిదానంగా అన్నీ చూసుకుంటా ఉన్నాము. చాలా బాగా చేస్తారు అసలు హారతలు. అసలు
వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారనుకుంటా బహుశా, అందుకే ఇంత బాగా చేస్తారు. అసలు ఎంత వాళ్ళు అసలు లీనమైపోయారు దానిలో, చక్కగా పాటలు పాడుకుంటా అసలు ఎంతో హ్యాపీగా జాలీగా చేస్తున్నారు ఇదంతాను. సో ఇటు సైడ్ అయితే కూర్చొని హారతలు అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాము. ఈ అవిబాబుకి స్వెటర్ తీయకుండా ఇంకా అలా ఫిట్ చేసి పెట్టేసాం. సో అందరూ అసలు ఏంటి పిల్లోడికి స్వెటర్ వేయకుండా తిప్పుతున్నారని అడుగుతూనే ఉన్నారు. మా బాధ మాది, వాళ్ళేమో పిల్లోడి కోసమే అడుగుతున్నారులే, కాదన్ను. సో మొత్తానికి బోటింగ్ కూడా దీనికోసమే ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. కాసేపు హారతలు చూసుకొని ఇంకా నైట్కి ఇంటికే వెళ్ళి రూమ్లోనే ఫుడ్ వండుకొని తినాలి ఇంకా. సో ఇక్కడ నుంచి మనకు ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది నడవడానికి. ఇంకా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాలి. అవి ఏమో ఎత్తుకుంటానంటే అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు, మళ్ళీ అమ్మమ్మ తాత ఏరి అని చెప్పి వాళ్ళ కోసం వెనక్కి పరిగెడతాడు. వెనక్కి ముందుకి తిరిగినోడు తిరిగినట్టే ఉంటాడు. అవి ఆగ్నానా తాతోళ్ళు వస్తారు. సో అదనమాట ఆటలు. మొత్తానికి కాశీలో మేము అసలు ఎన్ని రోజులు ఉంటాం ఇలా ప్రశాంతంగా ఈ ఘాట్ల చుట్టూ తిరుగుతామని అసలు ఎప్పుడు అనుకోలేదు నేను. కానీ ట్రిప్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అవి బాబు ఉష్ పోసుకున్నాడు. తల్లి ఎంజాయ్ చేసావు బాగా కాశీలో? ఏమేం చూసావు ఈరోజు? ఏమేం చూసావు? నేను ఉష్ పోసుకోలేదా? పోసుకుంటాను తల్లి. ఇక్కడ అన్నం వస్తుంది. అయిపోయిందిలే, తెలుసు. తిన్నావా? అరే అన్నం ఎలా ఉడికిందో తెలియాలి కదా. రోజు ఉడికినట్టు ఉడికిద్దంట, మీకు చూపించకూడదంట. ఇప్పుడు ఆవిరిపోయి ఉడకట్లా అన్నం. అవి తాత ఉడికేసిందా? నీకు కూడా తెలిసిపోయిందా? సరే తల్లి. ఏయ్ మనకు పెడతాడు పదా. ఆగమ్మా అదే ఆయనకి పెట్టేస్తా. ఇడ్లీ చల్లగుంతే అంటే ఇంకొద్దన్నాడు. వేడి ఏనా ఎందుకు వచ్చింది? లడ్డు తినలేదు నువ్వు ఈరోజు, మరి అందుకే వచ్చింది దగ్గు నీకు. అది చెప్పట్లా. అయ్యో పడుకుందాం ఇంకా. నీ స్వెటర్ నచ్చిందా నీకు? ఇవాళ నీకు ఏమేం చూసావు నువ్వు కాశీలో? దూకావా? ఇంకా ఏం చేసావు? అమ్మమ్మ కోసం వెళ్ళావా? తాత ఎత్తుకున్నాడు. కాలు నొప్పి వచ్చినాయా నీకు? అమ్మమ్మ కోసం ఎందుకు వెళ్ళావు? అమ్మమ్మ కోసం వెళ్ళావా? ఎందుకు? మనం వచ్చేస్తాం, అమ్మమ్మ వచ్చిద్ది కదా, మనం ఎందుకు వెళ్ళేది? ఎందుకు వెళ్ళావు చెప్పు. ఏంటి? తాత అమ్మమ్మ కోసం ఎందుకు వెళ్ళావు? తాత ఎత్తుకోవాలని వెళ్ళాడు.